అందరికీ నమస్కారం. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అండి. తులసి పూజ చేసుకోవడానికి ఇలా అలంకరించాను తులసమ్మను. గుమ్మంలో చాలా చిన్నగా ప్లేస్ ఉందండి మాకు. అక్కడ కూర్చొని ఏదైనా పూజ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అటు నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను నా దగ్గర కృష్ణయ్య ప్రతిమ ఉంది కదా, తులసి మొక్కను కానీ నాటుకోవచ్చు, తులసి కొమ్మనైనా నాటుకోవచ్చు అండి. స్వామి నా దగ్గర చిన్న మూర్తి ఉంది కాబట్టి ఆ కృష్ణయ్యని తెచ్చి తులసిలో పెట్టుకున్నాను. అలాగే పాల పరమాన్నము, పెసరపప్పు పానకము స్వామికి నైవేద్యంగా నేను తయారు చేసుకున్నాను. చిన్న ప్రతిమ చూడండి తులసమ్మలో ఎంత బాగున్నాడో. వస్త్రం కోసము అలాగే దూదిని వస్త్రంలాగా తయారు చేసి అక్కడ స్వామికి సమర్పించానండి. తులసి అష్టోత్తరము అలాగే దామోదరాష్టకము 2 చదువుకున్నాను. చక్కగా పూజ చేసుకున్నానండి. 12, 13 అనే డౌట్ అయితే అందరికీ వచ్చింది, కానీ 13వ తారీఖున మాత్రమే చేసుకున్నాను. తులసమ్మ దగ్గర ఇలా శంకు చక్ర నామాలతో ముగ్గును పెట్టుకున్నాను. జేగురు అలికి గుమ్మం ముందు మాత్రం పసుపుతో అలికానండి. పసుపుతో అలికి చక్కగా ముగ్గు పెట్టేసుకొని తులసి దగ్గర మాత్రం నేను శంకు చక్ర నామాలు ముగ్గు చిన్నగా వేసుకున్నాను. కానీ కూర్చొని అక్కడ పూజ చేసేంత ప్లేస్ అయితే లేదండి. కాకపోతే మనం అమ్మవారిని లోపలికి తీసుకెళ్ళటం కంటే తులసమ్మను కృష్ణయ్యనే తులసి అమ్మ దగ్గరికి తీసుకొచ్చి పూజ చేసుకోవడమే మంచిదండి. అందుకే కృష్ణయ్యనే చిన్న ప్రతిమను తీసుకొచ్చి తులసి వనంలోనే పెట్టేసి కుండీలోనే అక్కడే వస్త్రం, పూజ, ప్రసాదము, అష్టోత్తరము అన్నీ చక్కగా ఇలా చేసుకున్నానండి. కొబ్బరికాయ కొట్టుకొని అలాగే హారతి కూడా ఇచ్చుకున్నానండి. అలాగే ఇంట్లో కూడా పూజ చక్కగా చేసేసుకొని స్వామికి ఛానల్లో మన టీవీలో డైరెక్ట్గా ద్వారక నుండి లైవ్లో కృష్ణయ్య అలంకరణ కూడా వస్తుందండి. అది కూడా చూస్తూ అలాగే అక్కడ పాటలు వింటూ ఇక్కడ పూజ చేసుకున్నానండి చక్కగా. మా పాప, మా వారు ఇద్దరు అందుబాటులోనే ఉన్నారండి. ఆయన బయటకు వెళ్ళలేదు. చక్కగా హారతి కూడా తీసుకున్నారండి వాళ్ళిద్దరూ కలిసి. కొంచెం ప్లేస్లో చక్కగా చేసుకున్నానండి. ఉన్నంతలోనే చక్కగా పూజ నిర్వహించుకున్నాను. మీరు కూడా చాలా బాగా గ్రాండ్గా అందరూ
పూజ చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నాకున్నంతలో ఇలా చేసుకున్నానండి. గుమ్మం నుంచి అలాగే ఇంట్లోకి వెళుతూ ఉంటే ఒకసారి లైట్ వేసి చూద్దాం అనిపించిందండి. ఆ పూజ దగ్గర అన్ని దీపాల్లోనే చూశాను కదా, ఇలా లైట్ వేసి ఒకసారి చుట్టూ చూసుకున్నాను. కొంచెం పక్కకి వెళ్ళిపోయినా కూడా ఆ ప్లేస్లో ఎవరో ఒకరు తగులుతూ వెళ్తారు కాబట్టి కొంచెం వెంటనే చూసేసి తీయాల్సి వచ్చిందండి. ద్వారక నుంచి లైవ్ ఇస్తున్నారండి, భక్తి ఛానల్లో లైవ్ ఇస్తున్నారు. స్వామిని కృష్ణయ్యను అలంకరణ అలాగే పూజా విధానం మొత్తం అభిషేకంతో సహా లైవ్ ఇస్తున్నారండి. ఇదిగోండి లైట్ వెలుతురులో మళ్ళీ ఒకసారి కృష్ణయ్యను చక్కగా చూసుకున్నానండి. పూజ అయిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. వచ్చి కృష్ణయ్యను మళ్ళీ ఒకసారి చూసుకున్నాను. కానీ ప్లేస్ అయితే తక్కువే, కానీ మనసు అయితే చాలా పెద్దదండి. స్వామిని పూజించుకోవడానికి ఎక్కడైనా సరే కృష్ణ అంటే చక్కగా పలుకుతాడండి. మనకు పలకడం అంటే హలో అనడండి, మనసుకు తెలుస్తుందండి. స్వామి ఆశీర్వాదం మన మనసుకు గట్టిగా తెలుస్తుంది. అలాగే ఆశీర్వాదం కూడా తప్పకుండా ఆయనది ఉంటుందండి ఖచ్చితంగా 100%. ఆయన ఆశీర్వాదం ఏదో ఒక రూపంలో మనకైతే దక్కుతుంది. మనం చేయడం ఒక్కటేనండి, మనస్ఫూర్తిగా స్వామిని కొలుచుకోవడమే. ఇదిగోండి నా తులసమ్మ పూజ, ద్వాదశి పూజ ఇలా జరిగిందండి. మా కృష్ణయ్య చూడండి ఎంత అందంగా ఉన్నారు. నా ఈ చిన్న పూజా మందిరంలో లోపల కూడా ఇలా చక్కగా చేసుకున్నానండి. చాలా చిన్న విగ్రహాలు ఉన్నాయి, లక్ష్మీదేవితో సహా. దేవుడి పటాలు కూడా కొత్తగా తెచ్చినవే కదండి. నా వీడియోస్ చూసిన వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది. ఇలా అందంగా తయారు చేసుకున్నానండి.